నంద్యాల పట్టణంలో వర్షాలు కురవడంతో మాలో బురదమయం కావడంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే మున్సిపాలిటీ ఉన్నతాధికారులకు తెలిసి సమస్యలు పరిష్కార మార్గం చేస్తున్న 10వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ పట్టణంలో వర్షాలు కురవడంతో కూరగాయల మార్కెట్లో డ్రైనేజీ బురదమయం కావడంతో వ్యాపారస్తులు ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిసిన వెంటనే కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ చైర్పర్సన్కు కమిషనర్కు తెలపడంతో మున్సిపల్ అధికారులు కౌన్సిలర్ మార్కెట్ యార్డులో పరిస్థితి నుంచి సమస్యలను పరిష్కారం మార్గం చేశారు. అదేవిధంగా అబ్దుల్ మజీద్ కౌన్సిల్లో బంగారు షాపింగ్ కొనుగోలు కోసం ఎంతమంది మహిళలు వస్తుంటారని వారి కోసం టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కౌన్సిల్లో గల గలం ఎత్తడంతో స్పందించిన అధికారులు వారి కోసం టాయిలెట్స్ ఏర్పాటుకు స్థలం పరిశీలించారు. సమస్య పరిష్కారం కోసం కౌన్సిలర్ తన వంతు సహకారం అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ వర్షాలు కురవడంతో చాలా మంది ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిసిన వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్య పరిష్కార మార్గం చేయడం జరిగిందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా నా వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. నమస్కారం. ఈరోజు 10వ వార్డు మొన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మార్కెట్లోని డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయ్యి అవి నీళ్ళన్నీ బయట వార్డులో రావడం జరిగింది. నేను చైర్పర్సన్ మేడం దృష్టికి మరియు కమిషనర్ దృష్టికి తీసుకోవడం వలన మేడం వాళ్ళు సారు వచ్చి డిఈసార్కి ఏఈసార్కి పంపించడం జరిగింది. ఆ సమస్యనే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చున్నాను. అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి స్లోప్ కాంప్లెక్స్ కావాలని బైర్మల్ స్ట్రీట్ వాళ్ళు అడుగుతున్నారు. అవి కూడా ఈరోజు చూపించడం జరిగింది. అతి త్వరలోనే దీన్ని పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇంకా కొన్ని వార్డులో రోడ్లు, డ్రైన్స్ ఆ సమస్యలు కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని అతి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కమిషనర్ సార్కి మరియు చైర్పర్సన్ మేడం ధన్యవాదాలు తెలిపారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.